మీడియాతో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. అని నేను అనను, కానీ ప్రజల భావాన్ని వ్యక్తీకరిస్తా ఉన్నా. మాట్లాడేటప్పుడు సోయి ఉండాలి, వెనక ముందు చూసుకోవాలి. నల్గొండ జిల్లాకి ఏం చేసినావు? ఎస్, నల్గొండ అద్భుతం వ్యవసాయం జిల్లా, అద్భుతంగా వ్యవసాయాన్ని పండగలాగా చేసిన కేసీఆర్. బ్రహ్మాండమైన యాదాద్రి పవర్ ప్లాంట్ని తెచ్చినాం, చేసి వచ్చినాం కదా ప్రారంభం. మొన్న మీ మంత్రి అంతకుముందు నీలిగిండు, నేను వస్తే రద్దు చేస్తా పవర్ ప్లాంట్ను, ముఖం చాటేసిండు. అందుకే అక్కడ అద్భుతమైన గ్రీన్నెస్ ఏరియా తీసుకొచ్చినాం. మొత్తం ప్రపంచ చరిత్రలో మానవ నాగరికత ఉన్నంతకాలం నిలబడిన అద్భుతమైన యాదాద్రి దేవాలయ నిర్మాణం చేసినాం. నల్గొండ జిల్లాలో 3 మెడికల్ కాలేజీలు తెచ్చినాం. అద్భుతమైన జిల్లా కార్యాలయాలు నిర్మాణం చేసుకున్నాం. భువనగిరిలో, సూర్యాపేటలో. వందలాది గురుకుల పాఠశాలను తీసుకొచ్చిన, గురుకుల కళాశాలను తీసుకొచ్చినాం. ఐటీ పార్కులను తెస్తే దాన్ని నిలబెట్టుకునే సోయి కూడా లేదు మీకు. ఏం చేసినామా? ఇక నీళ్ళ గురించి నువ్వు తుంగతుర్తి సూర్యాపేట నియోజకవర్గాల గురించి మాట్లాడిన మాటలు నీ జ్ఞానానికి తార్కాణం. అక్టోబర్లో కేసీఆర్ గారు హైవే పైన, విజయవాడ హైవే పైన కాళేశ్వరం జలాలకి హారతి ఇచ్చిన సందర్భం. హుజూర్నగర్ పోతూ కాళేశ్వరం జలాలకి. కేసీఆర్ గారు పువ్వులు చల్లుతున్న సందర్భం ఇది 2019. ఆ తర్వాత మా సూర్యాపేట జిల్లా ప్రజలు 70 కిలోమీటర్ల పొడవున కాలువ పైన 1,00,000 జలహారతి, కాళేశ్వరం జలాలకు 1,00,000 జన హారతి కార్యక్రమం. ఏ రకంగా హారతి పట్టిందో రేవంత్ మాట్లాడేటప్పుడు తెలుసుకొని మాట్లాడు. నీ గౌరవం నువ్వే తీసుకుంటున్నావు, ఎవడు తీయడు. ఇప్పుడు నేను వాస్తవాలు మాత్రమే చూపించిన. ఇవన్నీ వరుసగా 4 సంవత్సరాలు అద్భుతమైన పంటలు పండించుకుంటే మళ్ళీ ఎండబెట్టినావు కదా. ఎండిపోయిన ఫోటోలు 2 పంటలు ఎండబెట్టినావు. నీ దుర్మార్గపు రాజకీయాల వల్ల కాళేశ్వరం కూలిందని, కాళేశ్వరం ఏదైందని, కుట్టుకపోయిందని చెప్పి అబద్ధాలు చెప్పి కాళేశ్వరం పంపులు ఆన్ చేయకుండా దుర్మార్గంగా 2 పంటలు ఎండబెట్టి ఇవాళ నిస్సిగ్గుగా అబద్ధాలు మాట్లాడుతున్నావు. ఆగనాగం చేసినావు కదా రైతు వ్యవసాయాన్ని ఈ రాష్ట్రంలో. ఏంది గొప్పలు చెప్పుకుంటున్నావు? ఏంది 9,000 కోట్లు వేసినా అని? బిడ్డ